ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో చాలా ప్రత్యేకంగా ఎందుకు ఉండబోతుంది అంటే ఇక్కడ మీకోసం నేను చూపించబోతున్నాను ఎలాంటి ఫ్యూచరిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అంటే. ఇంతకన్నా ముందు ఈ వెహికల్స్ ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఇక లేట్ లేకుండా మొదలు పెట్టేద్దాం మన వీడియోని ఈ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ తో. ఎక్స్టరిస్మో. సిటీ లోపల మనం బైక్ ని నడుపుతూ వెళ్లాలంటే ప్రతిసారి మనం ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చాలా త్వరగా మీకు ఫ్యూచర్ లో ఎలాంటి బైక్స్ రాబోతున్నాయి అంటే అవి రోడ్డు మీద వెళ్లేవి కాకుండా గాలిలో ఎగురుకుంటూ వెళ్తాయి. ఫ్రెండ్స్ అవును, ఇది అలాంటి బైకే. కానీ దీంట్లో నార్మల్ బైక్ లా కాకుండా ఒక అమేజింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. అది ఏంటిదంటే గాలిలో ఎగరడం. దీని ఒక రకంగా ఫ్లయింగ్ వెహికల్ కూడా అనవచ్చు. ఇందులో మీకు 4 పెద్ద పెద్ద ప్రొపెలర్స్ అయితే ఇచ్చారు. వీటి సహాయంతో ఈ బైక్ ఫ్లై చేస్తుంది. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ కోసమైనా ఒక లైక్ తప్పనిసరి. ట్రైడెంట్ మంత్ర. వాటర్లో నడిపే రేసింగ్ బోట్స్ అయితే మీరు ఇంతకు ముందుకు చాలానే చూసి ఉంటారు. కానీ నేను ఇప్పుడు మీకు ఎలాంటి వాటర్ డ్రాప్ చూపించబోతున్నాను అంటే నేను అనుకుంటున్నాను దీని ఇప్పటి వరకు మీరు అస్సలు చూసి ఉండరు కూడా. బ్లాక్ కలర్ లో కనిపించే ఇది ఎలాంటి హై స్పీడ్ వాటర్ డ్రాప్ అంటే దీని స్పీడ్ కూడా మినిమం 80 km/h స్పీడ్ తో దూసుకువెళ్తుంది. మిగతా వాటర్ డ్రాప్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువగానే ఉంది ఇందులో. దీనికి కావాలంటే రేసింగ్ కోసం అండ్ స్టంట్లు చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేయడంలో కూడా మీకు చాలా డిఫరెంట్ యూనిక్ అండ్ కొత్త వెహికల్ నడుపుతూ ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. హోండా వాళ్ళు తయారు చేసిన ఈ మోటార్ క్రాఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా. యాపిల్ ఓసా. రేసింగ్ బైక్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. కానీ నేను ఇప్పుడు మీకు ఎలాంటి రేసింగ్ బైక్ మీ కళ్ళ ముంగల చూపించబోతున్నానంటే ఇది ఒక అల్టిమేట్ స్ట్రింగ్ మిషన్. ఈ బైక్ ఏ విధంగా దీన్నైతే మీరు చాలా హై స్పీడ్ లో నడపవచ్చు, అది కూడా నార్మల్ బైక్స్ అన్నిటికన్నా. ఇందులో అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటిదంటే దీని షేప్ చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని ఏరోడైనమిక్ డిజైన్ లో తయారు చేశారు. అండ్ అంతేకాదు ఇందులో చాలా పవర్ఫుల్ ఇంజన్ నే యూజ్ చేశారు. అంటే ఇది కొన్ని సెకండ్లలోనే హై స్పీడ్ కు చేరుకుంటుంది. ఈ బైక్ ఎంత స్పీడ్ లో ఉన్న స్టెబిలిటీ విషయంలో అయితే ఇంక్రెడిబుల్ మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఉంటుంది. ఇంత అద్భుతమైన బైక్ కోసమైనా ఒక లైక్ తప్పనిసరి. ఫోర్డ్ ప్రో ఎలక్ట్రిక్ సూపర్ వ్యాన్. మనం నార్మల్ గా చూసే వ్యాన్స్ అన్ని కంఫర్ట్ విషయంలో మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు మీకు నేను ఎలాంటి కార్ చూపించబోతున్నానంటే ఇది వ్యాన్ మాత్రమే కాదు, దీని ఒక సూపర్ వ్యాన్ అనవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది ఎలాంటి రేసింగ్ కార్ అంటే దీని డిజైన్ ఒక నార్మల్ వ్యాన్ లాగానే తయారు చేశారు. కానీ దీని వ్యాన్ లా కాకుండా ఒక హై స్పీడ్ రేసింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో టాప్ స్పీడ్ ఎంతో చెప్తే మీరు నమ్మలేరు. 320 km/h ఒక రేసింగ్ కార్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మనకు కావాలంటే దీని ఒక రేసింగ్ కార్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి నార్మల్ ఎలక్ట్రికల్ వెహికల్ లా కనిపిస్తుంది, కానీ అలా అస్సలు కాదు. ఇది ఒక రకమైన సూపర్ డూపర్ మైండ్ బ్లోయింగ్ రేసింగ్ కార్. ఇదైతే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. బాటిని. మీరు వేరే కంట్రీస్లలో ఎయిర్ టాక్సీ కాన్సెప్ట్ గురించి చాలానే విని ఉంటారు కదా. ఇందులో ఒక చిన్న విమానాన్ని ఎయిర్ టాక్సీ లాగా యూస్ చేస్తూ ఉంటారు. దీంట్లో మీ చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పెద్ద పెద్ద మేజర్ సిటీలలో ట్రాఫిక్ ఇబ్బందులలో ఎంత తలకాయ నొప్పి అంటే అలాంటప్పుడు ఎక్కడికైనా వెళ్లి రావాలంటే ఆఫీస్ కి వెళ్లాలనుకున్నా చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి బదులుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీస్ లలో అంత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ ఎయిర్ టాక్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే మీ పనిని చాలా ఈజీగా చేస్తుంది. అంటే మీరు ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళవచ్చు చాలా ఈజీగా. ఇది అలాంటిదే ఎయిర్ క్రాఫ్ట్. 4 వైపులా 4 ప్రొపెలర్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో. దీని కారణంగా లిఫ్టింగ్ చాలా ఈజీ అయ్యి గాలిలో ఎగురుతుంది. దీనికోసం మీరు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయడానికి పెద్ద రన్వే, పెద్ద పెద్ద ప్లేసులు అవసరం ఏమీ లేదు. చిన్నగా ఉన్న మీ గార్డెన్ లో కూడా ఈజీగా పట్టేస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, మామూలుగా ఉన్న ఏరోప్లేన్ లో ఉన్నట్టు ఆల్టో ప్రోగ్రామ్ కూడా ఇవ్వబడి ఉంది. ఒక్కసారి ఇది పైకి ఎగరగానే మీ లొకేషన్ కోఆర్డినేట్స్ కి అనుగుణంగా ఆ లొకేషన్ కి వెళ్లి అదంతకు అదే ల్యాండ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఈ ఆటోమేటిక్ గా ఉండటం కారణంగా దీని ఫ్యూచర్లలో ఒక ఫ్లయింగ్ టాక్సీ లాగా యూజ్ చేసుకోవచ్చు. నిజంగానే చాలా అద్భుతమైన దిమ్మ తిరిగిపోయే వెహికల్ ఇది. నింబస్ 1. వెదర్ కూల్ గా క్లైమేట్ బాగా లేనప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ మన దగ్గర కార్ లేనట్లు అయితే అలాంటప్పుడు మనం యూజ్ చేయవలసి ఉంటుంది 2 వీలర్స్ ని. ఆ క్లైమేట్ లో ఇది యూజ్ చేయడం చాలా రిస్కీ అండ్ దీన్ని నడపడం కూడా అన్నిటికన్నా దరిద్రంగా అనిపిస్తుంది. ఇక మీరు చాలా త్వరగా ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ చూడబోతున్నారు అంటే ఇది ఒక రకమైన 3 వీలర్ అనుకోవచ్చు. దీన్ని మీరు పర్సనల్ గా ఎక్కడికైనా వెళ్లి రావడానికి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో అన్నిటికన్నా డిసప్పాయింట్మెంట్ విషయం ఏంటిది అంటే ఇందులో ఎక్కువ మంది కూర్చొని వెళ్ళడానికి లేదు. ఇందులో సింగిల్ పర్సనల్ క్యాబిన్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ మీకు వెదర్ కండిషన్ లో మిమ్మల్ని సేఫ్ గా ఉంచడమే కాకుండా మీకు పర్సనల్ గా కూడా సేఫ్టీ విషయంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా అద్భుతమైన విషయం ఏంటిది అంటే దీంట్లో కూడా కార్ లాగానే స్టీరింగ్ ఇచ్చారు. ఇక దీన్ని నడుపుకుంటూ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారణంగా ఎలాంటి రోడ్ల మీదనైనా చాలా ఈజీగా నడపవచ్చు. అండ్ దీని ఒక బైక్ అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు. అండ్ మీరు కమెంట్ చేసి చెప్పండి ఈ బైక్ అండ్ ఈ వెహికల్ ఈ రెండిట్లలో మీరు ఏది చూస్ చేసుకుంటారో కమెంట్ చేసి చెప్పండి. నేకర్ 9.
స్కూబా డైవింగ్ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే అందులో మీరు ఇండివిజువల్ గా జంప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ గైడ్ చెప్తారు మీరు వాటర్ లో ఎలా మూవ్మెంట్ చేయవచ్చు అని. అలా అయినా కూడా ఆ తర్వాత వాటర్ లో డైవింగ్ చేయడం, మూవ్మెంట్ ఇవ్వడం అంత ఈజీ ఏం కాదు. ఈ పనిలో చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీకు స్విమ్మింగ్ రానట్లయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. మీకోసం ఈ ఓపెన్ ఎయిర్ సబ్మరీన్ ని తయారు చేశారు. ఇందులో మీరు కూర్చొని ఈజీగా స్కూబా డ్రైవింగ్ యొక్క ఆనందాన్ని పొందవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే 3 సీటర్ అయితే ఇచ్చారు. ఇది ఎలాంటి ఓపెన్ ఎయిర్ సబ్మరీన్ అంటే దీంట్లో మీరు ఎలాంటి ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ లేకుండా స్కూబా డైవింగ్ యొక్క ఆనందాన్ని పొందవచ్చు. ఇందులో మీకు మధ్యలో మీ పైలట్ కూర్చుంటాడు. అతని ఈ సబ్మరీన్ ఆపరేట్ చేస్తూ మీరు కూర్చొని ఫ్రీగా స్కూబా డ్రైవింగ్ యొక్క ఆనందాన్ని పొందవచ్చు. చాలా ఈజీగా అద్భుతమైన టెక్నాలజీని చూడవచ్చు మీరు. ఒకవేళ మీరు నడుపుతూ ఉన్నట్లయితే దీంతో మీకు డ్రైవింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్వైక్. ఇప్పుడు మీకు చిన్న ఎలాంటి కాంపాక్ట్ 3 వీలర్ చూపించబోతున్నాను అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంతకు ముందు దీన్ని మీరు ఎప్పుడు అస్సలు చూసి ఉండరు అని. అవును ఫ్రెండ్స్, ఇది ఎలాంటి కార్ అంటే చూడ్డానికి ఒక స్పోర్ట్స్ కార్ లాగా అనిపిస్తుంది. ఇందులో 4 వీలర్స్ బదులుగా 3 వీలర్స్ అయితే యూజ్ చేశారు. దీన్ని పెడల్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. దూరం నుంచి చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఒక స్పోర్ట్స్ కార్ మన దగ్గరికి వస్తుంది అని. అండ్ ఇందులో బ్యాట్లింగ్ చేసి నడుపుతూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ కార్ ఎన్విరాన్మెంట్లీ ఈకో ఫ్రెండ్లీ కారణంగా మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఈ కార్ అయితే నిజంగానే చూడడానికి చాలా యూనిక్ అండ్ స్పెషల్ గా అనిపిస్తుంది. దీనికోసమైనా ఒక లైక్ తప్పనిసరి. ఈక్వేటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్కర్షన్. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ చూపించబోతున్నాను అంటే దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ లాగానే కాకుండా ఒక వాటర్ క్రాఫ్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి ఏరోప్లేన్ లాగా కనిపించే ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ కమ్ వాటర్ క్రాఫ్ట్ అంటే ఇది బోట్ లాగా పనిచేయడంతో దీన్ని మీరు వాటర్ లో అయితే హై స్పీడ్ గా నడపవచ్చు. వాటర్ లో నడిపి బోర్ అయిపోయినట్లు అయితే పటాకు మని గాల్లో ఎగరవేసి విమానం నడుపుతూ ఉన్న ఆనందాన్ని పొందవచ్చు. అంటే దీన్ని ఒక ఏరోప్లేన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కాక్పిట్ ఎలా ఉంటుంది అంటే పనిచేయడంలో ఒక బోట్ లాగా అండ్ ఏరోప్లేన్ లాగా పనిచేస్తుంది. 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ విధమైన కాన్సెప్ట్ చాలా తక్కువగా చూడడానికి కనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కమెంట్ చేసి చెప్పండి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో. స్క్రమండర్ RRV. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ చూపించబోతున్నాను అంటే దీన్ని నిజంగానే ఆఫ్ రోడ్ కోసం తయారు చేశారు. ఇది చూడ్డానికి ఒక స్పోర్ట్స్ కార్ లాగా కనిపిస్తుంది. లుక్ వైజ్ లో దీని టైర్స్ అండ్ వెడల్పులో చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని మీరు ఆ ప్లేస్ లో కూడా ఈజీగా నడపవచ్చు. ఏ ప్లేస్ లో అయితే నార్మల్ వెహికల్స్ వెళ్ళవు. అండ్ దీని ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ అన్నిటికన్నా మైండ్ బ్లోయింగ్ ఫీచర్. అండ్ ఇందులో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, దీన్ని అలాంటి ప్లేస్ లో కూడా నడపవచ్చు. ఇలాంటి ప్లేస్ లలో ఇప్పటి వరకు మనం కార్లు కూడా నడిపాయని కూడా విని ఉండం. ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా నీళ్లు ఉంటాయో ఆ ప్లేస్ లో కూడా వెళ్తుంది. చాలా యూనిక్ అండ్ అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ వెహికల్ ఇది. నేను అనుకుంటున్నాను ఇంతకు ముందు ఈ వెహికల్ ఇప్పటి వరకు మీరు అస్సలు చూసి ఉండరు అని. దీని డిజైన్ చాలా యూనిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఖతర్నాక్ గా ఉంటుంది. చూడడానికి పర్సనల్ గా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సన్వేవ్ S2. ఒక టైంలో అప్పట్లో ఇలాంటి వింగ్ బోట్స్ అయితే మీరు చాలానే చూసి ఉండేవాళ్ళు. వింగ్ బోట్స్ అంటే బోట్లకు పడదా బట్ట కట్టుకొని వెళ్లేవాళ్ళు. అలాంటి బోట్స్ ఆ బట్టతోని విండ్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది డెస్టినేషన్ వరకు వెళ్ళడానికి. కానీ ఇప్పుడైతే టెక్నాలజీ మొత్తం మారిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు జనరేషన్ సోలార్ ప్యానల్స్ తో నడుస్తూ ఉంది. ఒకవేళ త్వరలో బహుశా ఈ విధమైన వెహికల్ తప్పకుండా చూడవచ్చు నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన ఎలాంటి సోలార్ బోట్ అంటే ఇది సోలార్ పవర్ ని యూజ్ చేసుకొని నడుస్తుంది. ఆపరేషన్ కోసం దీని పై భాగంలో సోలార్ ప్యానల్స్ అయితే అటాచ్ అయి ఉన్నాయి. బ్యాటరీ చార్జ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇందులో దీనిని కావాలంటే మీరు రాత్రి టైంలో కూడా నడపడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ బోట్ లో చాలా అద్భుతమైన అడ్వాన్స్ ఫీచర్లే ఇచ్చారు. దీన్ని కావాలంటే మీరు నార్మల్ బోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బహుశా ఈ విధమైన బోట్ చాలా త్వరగా మీరు ఫ్యూచర్ లో చూడవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా.